అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. గురువారం వస్తోందంటే గుండెల్లో గుబులు మొదలవుతుంది శైలజకి. తన ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వచ్చి ఉదయం 10 గంటలకల్లా ప్రత్యక్షమవుతుంది సుందరమ్మ పిన్ని. శైలజ వాళ్ళు ఈ ఊరు వచ్చి సంవత్సరం అవుతోంది. ఆమె భర్త స్టేట్ బ్యాంకులో పనిచేస్తాడు. 2 పిల్లలు, కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, కూతురు 10th. వాళ్ళ చదువులు, అవసరాలు అన్నీ తనే స్వయంగా చూసుకుంటుంది శైలజ. ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే శైలజకి తీరిక సమయాలు తక్కువే. తమ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో సుందరమ్మ పిన్ని ఇల్లు. తల్లి 45 ఏళ్లకే గతించడంతో మొదటిసారి పిన్ని వచ్చినప్పుడు తల్లిని చూసినట్టే అనిపించి చాలా సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా వండిపెట్టింది. అది మొదలు. ప్రతి గురువారం పిన్నికి అదో అలవాటుగా మారింది. మొదటిసారి సుందరమ్మ పిన్ని వచ్చిన రోజు జ్ఞాపకం వచ్చింది శైలజకి. 10 గంటల సమయంలో తలుపు చప్పుడయ్యింది. అంతకు అరగంట ముందే భర్త పిల్లలు వెళ్ళారు. వంటిల్లు సర్దుకుని దీపం పెట్టుకుని ప్రశాంతంగా ఒక అరగంట సేపు పూజ చేసుకుంటుంది తను. ఇంకా పూజ మొదలవనే లేదు. ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీసింది. ఎవరూ లేరు. అదేమిటి, తలుపు చప్పుడయ్యిందే అనుకుంటూ గుమ్మం దిగి 2 అడుగులు వేసింది శైలజ. పక్కనే స్తంభం చాటున నవ్వుతూ సుందరమ్మ పిన్నిని చూసి ఆశ్చర్యపోయింది తను. తమాయించుకుని, ఓ పిన్ని, నువ్వా? అలా నిలబడిపోయావే, ఇల్లెలా తెలిసింది? రా లోపలికి అంటూ ఆప్యాయంగా చెయ్యి పెట్టి లోపలికి తీసుకెళ్ళింది. ముందుకు పొడుచుకు వచ్చిన 2 పళ్ళు, లోతు కళ్ళు, దబ్బపండు ఛాయ, ముదురు రంగు జరీ చీర, మెళ్ళో 2 పేట్ల కాసికాయల గుళ్ళ గొలుసు, 3 పేట్ల చంద్రహారం, 2 చేతులకు 1 డజను బంగారు గాజులు, చేతిలో నల్లని పర్సు. ఇవి ఆమె గుర్తులు. స్తంభం చాటున దాక్కుని కొంటెగా నవ్వుతున్న పిన్నిమొహం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. సుధీర్ మీ ఆయన దగ్గర అడ్రస్ వివరంగా తీసుకున్నాడట. నేనే కనుక్కోమన్నాను. ప్రతి గురువారం గుడికి వస్తూ ఉంటాను కదా. ఈ ఏరియా అంతా నాకు తెలిసిందే. ఇంటి నెంబర్ ఉంది కదా, ఎన్నాళ్ళు అయ్యిందే నేను చూసి అంటూ దగ్గరికి తీసుకుంది. తనకి కూడా ఎంతో సంతోషంగా అనిపించింది. అమ్మే తన ఇంటికి వచ్చిందన్నంతగా. కూర్చో పిన్ని, మంచినీళ్ళు తెస్తాను అంటూ ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసి కొన్ని నీళ్లు మామూలువి కలిపి ఇటు తిరిగేసరికి గుమ్మానికి నిండుగా ఆవిడ హడిలిపోయింది తను. పిన్ని కుర్చీలో కూర్చుంటూ, ఏం టిఫిన్ చేసావే అమ్మాయి అంది చుట్టూ చూస్తూ. టేబుల్ మీద ఉన్న గిన్నెపై మూత తీసి, ఏం పులుసే ఇది అంటూ మరో ప్రశ్న. అదా, మజ్జిగ పులుసు పిన్ని. మా అబ్బాయి నిఖిల్కి ఇష్టం. వారానికి 2 సార్లు అయినా చేయాల్సిందే అంది తను. అబ్బా, ఎన్నాళ్ళయిందే పులుసు తిని. మా కోడలు వంట ఎలా చేస్తుందో తెలుసు కదా నీకు. ఉప్పు కారాలు వేయడమే మర్చిపోతుంది. పోపులో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేయదు. ఉత్తమ ఇల్లాలు. ఇంకా మజ్జిగ పులుసులు, మెంతి మజ్జిగలు కూడానా అంది చేతులు ఊపుకుంటూ. బాక్స్లోకి పూరీలు చేశాను, అవి ఉన్నాయి. పులుసు నంజుకుని తింటావా పిన్ని అని అడిగింది శైలజ. ఒకేసారి అన్నంలోకి తింటానులే. పూరీల్లోకి ఏదైనా కూర చేసి ఇవ్వు అందావిడ ఆతృతగా. బంగాళదుంపల కూర చేసి 3 పూరీలు పెడితే ఎంతో ఇష్టంగా తింది. గటగటా మంచినీళ్ళు తాగేసి, కాస్త చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇవ్వవే. చూరు నీళ్ళ లాంటి కాఫీ తాగి నోరు చప్పబడిపోయిందంటే నమ్ము. షుగర్ ఉంది కదమ్మా. చిక్కటి పాలు, నూనె పదార్థాలు తీసుకోకూడదని మా కోడలు మరీ కడుపు మార్చేస్తోందే తల్లి. ఏం చెప్పమంటావు నా బాధ. ఒసే శైలు, ఇదిగో ఈ గాజులన్నీ నేను పోయాక నీకే ఇచ్చేస్తా గాని కొన్నాళ్ళు నన్ను ఉంచుకోవే, చచ్చి నీ కడుపున పుడతాను అంది రాణి కన్నీళ్ళని తుడుచుకుంటూ. నువ్వు నాకేమీ ఇవ్వనవసరం లేదు పిన్ని. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండు, సరేనా అంది ఆవిడ చేతులు పట్టుకుని. ముందుంది ముసల పండగ అన్న విషయం తెలియక. నా తల్లి, ఆ మాట అన్నావు, అదే 10,000 అంటూ కాఫీ తాగి బాత్రూంలోకి దారి తీసింది. ఈ రోజుకి పూజ అయినట్టే అనుకుని దీపం వెలిగించి దండం పెట్టుకుని తాను కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ముందు రోజు బట్టలు ఉతికినవి మంచం మీద ఉన్నాయి. మడత పెడదామనుకుంటే పుణ్య వచ్చింది. ఈ బట్టలేమిటే ఇలా పడేశావు? నీ కూతురు ఏం చేస్తుంది? కాస్త దానికి పని చెప్పొచ్చు కదా. ఇలా గారాబం చేసి ఏ పనులు చెప్పకపోతే రేపు పెళ్ళి అయ్యాక నీ పరువు తీసేస్తారు. వంటి మీదకి 15 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు నేర్పుతావు అంది మొహం అదోలా పెట్టి. 10th క్లాస్ కదా పిన్ని. స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు. చాలా లేటుగా వస్తుంది. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాలి. పైగా హోంవర్కులు. సెలవుల్లో బాగానే పనిచేస్తుందిలే, కంగారు పడకు అంది తాను నవ్వుతూనే. బాగానే ఉంది సంబడం. నాకెందుకు మధ్యలో కంగారు? పెద్దదాన్ని ఏదో చెప్పాను. ఇంకేమిటి పిన్ని విశేషాలు అంటూ మాట మార్చింది తను. ఇంతకీ కూరేం చేశావు? రోటి పచ్చడి ఏమన్నా చేశావా? నోట్లో నీరు ఊరుతుంటే అరమేడుపు కళ్ళతో అడిగింది ఆవిడ. కూర కోసం ఉడకబెట్టిన దుంపల్ని వేయించేశాను. ఇంకా వంకాయ కాల్చి బండ పచ్చడి ఒకటే చేయాలి అన్నాను. బండ పచ్చడా? మీ అమ్మ ఎంత బాగా చేసేదనుకున్నావు. ఆ తల్లికి కూతురివేగా. నువ్వు అలాగే చేస్తావులే. ఓ పట్టు పట్టాల్సిందే మరి. అవును, పగటిపూట వేపుళ్ళేమిటే బాబు. హాయిగా ఆవబెట్టిన పులుసు కూరలో, ఉల్లికారం కూరలో చేసుకోవాలి కానీ రాత్రిళ్ళు అంటావా? 2 ఉల్లిపాయలు అడ్డం వేసి వేపుడు చేసుకోవచ్చు. మా కోడలు ఇంకా దరిద్రం. 2 పూటలా వేపుళ్ళే. రోటి పచ్చడి అంటేనే తెలియదు. కుడితిలాంటి మజ్జిగ నీళ్ళు, చప్పడి కూరలు. అన్నం అంటేనే డోకు వచ్చేస్తుందే శైలు. నువ్వు పచ్చళ్ళు పులుసులు చెప్తుంటే
జిహ్వ లేచి వస్తోందనుకో, ఒక అరగంటకి భోజనం చేద్దాంలే. ఈసారి మాత్రం నువ్వు ఆవపెట్టి అరటికాయ ఆనపకాయ వండాల్సిందే, సరేనా అంది చనువుగా. ఆవిడ తిండి పుష్టికి యావకి కొద్దిగా విసుగనిపించినా పోన్లే పెద్దావిడ, తిళ్ళకి మొహమాచి ఉంది అనుకుంది శైలజ. 12 కాకుండానే భోజనానికి లేచింది ఆవిడ. అన్నీ మారువడ్డించుకుని తృప్తిగా తింది. భోజనం చేసి మంచం మీద నడుమాల్చింది. తను కూడా పక్కనే కూర్చుంటూ, నీ చిన్నప్పుడు కబుర్లు చెప్పు పిన్ని. అమ్మ నువ్వు పెద్దమ్మ స్నేహంగా ఉండేవాళ్ళ. తల్లి తనకి ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేది. అది పిన్ని ద్వారా కూడా వినాలని తన కోరిక. ఏమున్నాయే చెప్పుకోవడానికి, నాకు 10వ ఏట పెళ్లి చేసేశారు. పెద్ద మనిషి అయిన 4 నెలలకే నెల తప్పాను. సుధీర్ పుట్టకుండానే మీ బాబాయ్ కాలం చేశాడు. మా అత్త మామగారుల దగ్గరే ఉండిపోయాను. సుధీర్కు 10 ఏళ్లప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒంటరిదాన్ని. బోల్డు ఆస్తి. మా బాబాయి చుట్టాలు అంతకుముందు మొహం చూపించిన వాళ్ళంతా వచ్చి చుట్టూ చేరారు. ఒక్కదాన్ని. వాళ్ళందరినీ తప్పించుకుని సుధీర్ని లాయర్ చేశానంటే ఎంత కష్టపడ్డానో నా దేవుడికే తెలియాలి. ఇప్పుడేమో కోడలు తిండి పెట్టక చంపుతుంటే వాడు పట్టించుకోడు. వాడి కేసులు కోర్టు అదే లోకం. ఇవాళ ఇక్కడికి వస్తున్నానని టిఫిన్ తినొద్దని అనుకున్నా. ఎప్పట్లా క్రికెట్ బంతులు లాంటి ఇడ్లీలు, సున్నిపిండి లాంటి చట్నీ తీసుకొచ్చి పెట్టింది కోడలు. రోజు అదే హోటల్లోంచి అదే టిఫిను. వికారం వచ్చి కోడలు చూడకుండా డస్ట్బిన్లో పడేశా. ఆ తిండి తలుచుకుంటూ ఉంటే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదమ్మా. అలా అని ఇక్కడే ఎన్ని రోజులు ఉండిపోను అందావిడ నీరసంగా. సంభాషణ ఇటు తిప్పినా తిండి మీదకే వెళ్తోంది. దీంతోపాటు కోడలు గురించి తప్ప మరో మాట లేదు. ఆమెకి విసుగొచ్చేసింది. ఏవేవో ప్రశ్నలు. అది ఎందుకు ఇక్కడ పెట్టావు, ఇదేమిటి అంటూ ప్రశ్నలతో చంపేసి తిళ్లతో పరుగులు పెట్టించేసి సాయంత్రం బజ్జీలు చేయించుకుని తిని మొత్తానికి 6 గంటలు అవుతూ ఉంటే ఇంకోసారి కౌగలించుకుని వెళ్ళింది. ఆవిడటు వెళ్ళగానే తనకి నిలువున నీరసం ఉంచుకొచ్చేసి పడుకుండిపోయింది. పిల్లలిద్దరూ స్పెషల్ క్లాసు ముగించుకుని అలసిపోయి వస్తే టిఫిన్ కూడా పెట్టలేకపోతే వాళ్లే పెట్టుకుని తిన్నారు. తర్వాత ఇలాగే 2-3 వారాలు గడిచాయి. గురువారం వస్తోందనేసరికి ఫోబియా పట్టుకుంది. తనకి సోమవారం సుందరమ్మ పిన్ని వాళ్ళింటి దగ్గరలో ఉండే స్టేట్ బ్యాంకులో పని ఉందని, తను వస్తే వాళ్ళ ఇంట్లో దింపి బ్యాంకుకు వెళ్తానని, సాయంత్రం వరకు బ్యాంకులో ఉంటానని, తిరిగి వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెబితే భర్త వెంట బయలుదేరింది శైలజ. భార్యాభర్తలిద్దరూ భోజనం చేసి పిన్ని వాళ్ళ ఇంటికి చేరేసరికి 12 దాటింది. అతను సుందరమ్మ పిన్ని ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. గుమ్మంలోనే ఎదురయ్యింది పిన్ని కోడలు శోభ. రండి శైలజ, బాగున్నారా, చాలా రోజులైంది చూసి అంటూ సాధారణంగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చుంటూ పిన్ని ఏం చేస్తోంది? ఎప్పుడు రమ్మనే చెప్తూ ఉంటుంది. ఈసారైతే నేను రాకపోతే తను మా ఇంటికి రానని గట్టిగా చెప్పింది అంది శైలజ నవ్వుతూ. క్రిందటిసారి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు పిన్ని తనతో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ. పోన్లేండి, ఇప్పుడైనా వచ్చారు. అన్నయ్య గారు కూడా వస్తే బాగుండేది. మీ పిన్ని భోజనం చేస్తున్నారు, వెళ్ళి పలకరించిరండి, లేకపోతే బాధపడిపోతారు అంది నవ్వుతూ. అలాగే అంటూ పిన్ని గదిలోకి దారి తీసింది శైలజ. అప్పుడే భోజనం వడ్డించి పెట్టినట్టుంది. పెద్ద కంచంలో గుత్తి వంకాయ, ఎర్రగా నూనె ఓడుతూ కూర, ఒక పక్కగా ముద్దపప్పు, పక్కనే కొబ్బరి పచ్చడి, ఒక కప్పులో ములక్కాడ బెండకాయ, ఉల్లిపాయలు కనిపిస్తూ సాంబారు, గడ్డ పెరుగుతో 1 కప్పు, మల్లెపువ్వు లాంటి అన్నం. విస్తరి చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. శైలజ చూపులు తిప్పుకుని, హాయ్ పిన్ని, భోజనం చేస్తున్నావంటూ లోపలికి రావడంతో సుందరమ్మ కంగుతింది. నువ్వా రా, అదేమిటి అకస్మాత్తుగా, కబురైనా చేయలేదు అంటూ గంటుమొహం పెట్టుకుని అడిగింది. తనని చూడగానే ఎంతో ఆనందపడుతుంది అనుకుంది. ఆవిడ మొహం చూడగానే మనసంతా చేదు తిన్నట్టు అయిపోయింది శైలజకు. దగ్గరలోనే పని ఉండి వచ్చాలే పిన్ని, నువ్వు భోజనం చెయ్యి, మళ్ళీ మాట్లాడుకుందామంటూ వచ్చేసింది. కోడలు పెట్టిన భోజనం చూసి తను చూసిందనే ఆవిడ బాధ శైలజకు అర్థమయ్యింది. కోడల మీద లేనిపోనివన్నీ కల్పించి చిలవలు పలవలుగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? పిన్ని మీద చాలా అసహ్యం వేసింది. ఒక అరగంట కూర్చున్నాక శోభ ఇచ్చిన చిక్కటి కాఫీ పిన్నితో పాటు తాగి శోభ భోజనం చేయమని బలవంతం చేసి వచ్చానని, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానని ఆమెకి మాట ఇచ్చి పిన్నితో ముక్తసరిగా చెప్పేసి వచ్చేసింది శైలజ. ఆ తర్వాత గురువారం ఆవిడ రాలేదు. మొహం చల్లలేదనుకుంటా రావడానికి. ఆ తర్వాత 4 రోజులకు షుగర్ ఎక్కువై లేవలేకపోతోంది. కాళ్ళు 2 నొప్పులతో అన్నీ మంచం మీదే అవుతున్నాయి. నిన్ను చూడాలంటోంది అని సుధీర్ ఫోన్ చేసి చెప్తే వెళ్ళింది శైలజ. ఆవిడ మంచం మీద ఉన్న టీవీగా దర్జాగానే ఉంది. అన్నీ టైం ప్రకారం జరిగిపోతున్నట్టుగా అర్థమవుతోంది. నీట్గా వేసిన పక్క, ఫినాయిల్ వేసి గది తుడిచిన వాసన వస్తోంది. తనని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న పిన్నిని చూస్తే జాలేసింది. దగ్గరగా వెళ్ళి కూర్చుంది. ఎవరూ లేకుండా చూసి, ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, బొత్తిగా నన్ను పట్టించుకోవడం లేదు. ఈ గాజులు నీకు ఇస్తా కానీ నీ ఇంటికి తీసుకెళ్తావా అని అడుగుతూ ఉంటే ఆవిడ మీద ఉన్న జాలి స్థానంలో అసహ్యం వేసింది శైలజకి. పిన్ని, నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు. నేను నిన్ను తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేదు. కానీ ముందు నువ్వు కొంత కోలుకోవాలి. అసలే అనారోగ్యంతో ఉన్నావు అని శైలజ అనగానే
బాగానే చెప్పావులే. నా కోడలు చూడడం లేదని అనుకుంటున్నావా? నాకే ఆ అమ్మాయి చేత చేయించుకోవడం ఇబ్బందిగా ఉండి నా మీద ప్రేమతో నువ్వు తీసుకెళ్తావేమో అని నిన్ను అడిగా. నీకు చేతకాకపోతే మానేయ్, నాకు నీరసంగా ఉంది, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అంటూ నిర్మోహమాటంగా అటువైపుకి తిరిగిపోతే తను అక్కడి నుండి వచ్చేసింది. మరో 2 రోజులకు సుధీర్ ఫోన్ చేసి పొరపాటున నిద్ర మాత్రలు ఎక్కువేసేసుకుంది, ఇప్పుడు పరిస్థితి సీరియస్గా ఉంది అని చెబితే మళ్ళీ పరిగెత్తుకెళ్ళింది శైలజ. చివరి చూపు దక్కలేదు తనకి. ఆవిడ పొరపాటున కాదు, కావాలనే వేసుకుందని తనొక్కతే గ్రహించగలదేమో. చిన్న వయసులోనే భర్త పోయి కోరికలు తీరక ఆస్తిని ఎవరికీ ఇవ్వలేక ఒక్కతే కాపాడుకుంటూ వచ్చి ఎవరినీ నమ్మలేక చివరికి కోడలతో చేయించుకోవడానికి అహం అడ్డొచ్చి ఆమె మీద అలా చెప్తే తాను పిన్నిని చూసుకుంటుందేమో అనే ఉద్దేశంతో కోడలి మీద చాడీలు చెప్పి గాజులకు తాను ఇష్టపడడం లేదని తెలిసి ఇవ్వకుండా తన చేత సేవలు చేయించుకోవడం ఇష్టం లేక, ఒకవేళ తాను ఇష్టపడినా అవి ఇవ్వడానికి ఆవిడకి మనసు రావాలి కదా. అర్ధాంతరపు చావుని కోరి తెచ్చుకున్న విచిత్ర వ్యక్తిత్వం సుందరమ్మ పిన్నిది. ఇలాంటి వాళ్ళు తాము సుఖపడలేరు, మరొకరిని సుఖపెట్టలేరు.